వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. సింగరేణి గనుల వేలం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తీరును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎండగట్టారు. రేవంత్ రెడ్డి 2021లో పీసీసీ ప్రెసిడెంట్ గా ఎంపీగా ఉన్నప్పుడు బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేయాలని 4 బొగ్గు బ్లాక్లను సింగరేణి క్యాలరీస్ కు బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆవిష్కృతమైనది ఏంటిది అంటే ఈరోజు దేశంలో జరుగుతున్న తాజా ఉదంతం మన రాష్ట్రంలో రేపు జరగబోతున్న ఒక దృష్టాంతమే దానికి గొప్ప ఉదాహరణ. కేసీఆర్ గారు 16 పార్లమెంట్ సీట్లు ఇవ్వండి, మనం కేంద్రంలో ఈ సంకీర్ణ శకంలో ఒక నిర్ణయాత్మకమైన పాత్రలో ఉంటామని తెలంగాణ ప్రజలకు అపీల్ చేసినప్పుడు ఇక్కడ ఈరోజున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా చాలామంది మాట్లాడినారు. ఏం చేస్తారు 16 ఎంపీలతో కేసీఆర్ గారు, ఏం చేయగలరు అని మాట్లాడినారు. ఇవాళ ఏం జరుగుతుంది అంటే 16 ఎంపీలు వచ్చిన తెలుగుదేశం పార్టీ, 16 ఎంపీ సీట్లు సాధించిన తెలుగుదేశం పార్టీ ఇవాళ తనకొచ్చిన నిర్ణయాత్మకమైన పాత్రతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అడ్డుకట్ట వేయగలిగింది, ఆపగలిగింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఈరోజు 16 ఎంపీలతోనే ఆగిపోయింది. కానీ అదే 16 ఎంపీలు ఇక్కడ చెరి 8 చొప్పున బీజేపీ కాంగ్రెస్కి ఇస్తే ఏం జరుగుతున్నదంటే రేపు స్వయంగా బొగ్గు గనుల శాఖ మంత్రి గారు హైదరాబాద్లోనే వేలం పెట్టి మన బొగ్గు గనులను ఇవాళ బహిరంగ మార్కెట్లో వేలం వేసే ఒక దుర్మార్గమైన ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. ఇది ఆనాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు రాసిన లేఖ. 2021 డిసెంబర్ 8 కేసీఆర్ గారి లేఖ ఏమని, సింగరేణి అనేది ఒక ప్రభుత్వ రంగ సంస్థ. గతంలో బీహార్లో చెస్నా అనే ఒక ప్రాంతంలో మరి ఆనాడు ఒక ప్రమాదం బొగ్గుబాయిలో జరిగితే అక్కడ 100 మంది కార్మికులు చనిపోతే ఆనాటి అప్పటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. ఏమని, మరి భవిష్యత్తులో బొగ్గు గనులన్నింటినీ కూడా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్కి అప్పచెప్పినట్టయితే రక్షణ చర్యలు కానీ ఇంకోటి కానీ తీసుకుంటారు జాగ్రత్త. కానీ ఒక విధానపరమైన నిర్ణయాన్ని ఆనాడు 1975-76 ప్రాంతంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. దాన్ని ఉటంకిస్తూ కేసీఆర్ గారు ఉత్తరం రాసినారు. ఏమని రాసినారు, అయ్యా మీరు ప్రభుత్వ రంగ సంస్థ, 51% రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉన్నది, 49% కేంద్ర ప్రభుత్వ వాటా ఉన్నది, దయచేసి మీరు కేటాయించండి అని చెప్పారు. చెప్తే వెంటనే ఆనాడు అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ గారు డిసెంబర్ 8 నాడు ఈ డిమాండ్ పెడుతూ ఉత్తరం రాస్తే రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 11 నాడు 2021 డిసెంబర్ 11 నాడు రేవంత్ రెడ్డి గారు చేసిన ట్వీటు, ఆయన రాసిన లేఖ, ప్రధానమంత్రికి పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి గారు ఏం డిమాండ్ చేసినారు, ఐ రోట్ టు ప్రైమ్ సింగరేణిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి అన్నారు. బొగ్గు గనులను వేలం వేయడం అంటే సింగరేణికి ఉరి వేయడమేనని వ్యాఖ్యానించారు. తెలంగాణ హక్కుల్ని ఇతరులకు దారదత్త చేసే ప్రయత్నం, దాన్ని కేసీఆర్ గారు చూసి అడ్డుకట్ట వేసే ప్రయత్నం మొదలుపెట్టిన తర్వాతనే ఈ ప్రభుత్వం స్పందించడం వరుసగా జరుగుతున్నాయి. తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల పట్ల కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీకి కానీ ఇంకెవరికి కూడా సోయి లేదనే విషయం అనేక సందర్భాల్లో నిరూపితమవుతుంది. కేఆర్ఎంబీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సోయి లేకుండా వ్యవహరించింది. చిన్న అధికారులపై ఉన్న హక్కుల్ని కేంద్రానికి కట్టబెట్టి వస్తే ముఖ్యమంత్రికి కానీ సంబంధిత శాఖ మంత్రికి కానీ ఇతర మంత్రులు కానీ సోయి లేదు. కేసీఆర్ గారు విషయాన్ని బయటికి చెప్తే, ప్రశ్నిస్తే ఎదురుదాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేసిండ్రు ఈ దొంగ కాంగ్రెస్ ప్రభుత్వం. కనీసం ఏం జరిగింది అని విచారణ చేసుకొని లోపల మాట్లాడుకోకుండా కేసీఆర్ పైన ఎదురుదాడి చేసి తప్పించుకుందాం అన్న ప్రయత్నం చేసింది. కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున పోరాటం చేసి శాసనసభలో కావచ్చు, బయట కావచ్చు, జరిగిన వాస్తవాలన్నింటినీ చెప్పి చివరి క్షణం వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లొంగలేదు,
ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించే ప్రశ్న లేదు, కేఆర్ఎంబీకి అప్పగించే ప్రశ్న లేదు అని చెప్పి కరాఖండిగా నిలబడ్డది. చివరి సమావేశంలో కూడా మేము వ్యతిరేకించినాం. ఆ విషయాన్నే కేఆర్ఎంబీ రికార్డ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ ఒప్పుకున్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది కాబట్టి మనం ఇంకా ప్రాజెక్టులు తీసుకోలేకపోయినామనే విషయాన్ని మినిస్టర్లో రాసింది. బయటపెట్టిన తర్వాత ప్రజల్ని కదిలించి నల్లగొండలో 1,00,000 మందిని సమీకరించి రైతుల్ని యుద్ధం ప్రకటించిన తర్వాత గప్పుడు నీళ్లు నమిలి తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం పెట్టి మేము కేఆర్ఎంకి ఇయ్యం, మాకేం ఉండాలి అని చెప్పి తీర్మానం చేయించి చేదుకున్నాం. మరొక వైపు గోదావరిని తీసుకుపోయి కావేరిలో కావేరిలో కలిపి కుట్ర చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం నోరు మరపలేదు. చోటేబాయ్ మళ్ళీ దాన్ని కూడా కేసీఆర్ యుద్ధం ప్రకటించాల్సి వచ్చింది. ఇవాళ మళ్ళీ సింగరేణి విషయంలో విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి, పార్టీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి పలు యోగాసనాలు వేశారు. మన దేశంలో ఆవిర్భవించిన యోగా విశ్వవ్యాప్తమైనదని పురంధేశ్వరి అన్నారు. పిల్లలకు యోగా నేర్పించడం అవసరమని అంతా గుర్తించాలన్నారు. మనసును నియంత్రించడానికి యోగా దోహదం చేస్తుందన్నారు. యోగా దినోత్సవం పురస్కరించుకుని అందరికీ కూడా నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనందరికీ తెలుసు 10 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు ఈ ప్రతిపాదనని అంటే జూన్ 21వ తేదీన మనమందరం కూడా యోగా దినాన్ని నిర్వహించుకోవాలని చెప్పి యుఎన్లో వారి ప్రతిపాదన పెట్టినటువంటి విషయం మనందరికీ తెలుసు. అప్పట్లో చాలామందికి అనుమానం ఉండేది, ఇది నిజంగా యాక్సెప్ట్ చేయబడుతుందా అనేటువంటి అనుమానం ఉన్నప్పటికీ కూడా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా దగ్గర 190 దేశాల్లో ఇవాళ యోగా ప్రక్రియని నిర్వహించుకోవడం అనేది మన భారతదేశానికి, భారత జాతికి ఇది చాలా గర్వకారణం అని చెప్పి మనమందరం గమనించవలసినటువంటి విషయం. ఈ దేశాలు ముస్లిం దేశాలు కూడా ఉన్నాయి. వారు సైతం ఇవాళ జూన్ 21వ తేదీన వారందరూ కూడా యోగా దినాన్ని జరుపుకోవడం అనేది ఇది నిజంగా మనందరికీ చాలా ఆనందాన్ని కలిగించేటువంటి విషయం. ఇది యోగా అన్నది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాకుండా మన మనసుని నిగ్రహించుకునేటువంటి ఒక ప్రక్రియ అని కూడా మనం గమనించాలి. అదేవిధంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో సంబంధం ఉన్నటువంటి యోగా ప్రక్రియలో మన ఆరోగ్యాన్ని కూడా మనం సరి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కనుక అన్ని విధాలా కూడా మనకి ఉపయోగపడేటువంటి యోగాని కేవలం మన వరకు పరిమితం చేయకుండా మన బిడ్డలకి, ఎందుకంటే చాలా ఒత్తిళ్లతోటి ఇవాళ మన బిడ్డలు పెరుగుతున్నటువంటి సందర్భంలో ఈ యోగా కనుక వారికి అభ్యసింపజేసినట్లయితే ఖచ్చితంగా వారిలో ఉన్నటువంటి ఒత్తిడిని కూడా ఒకంత నివారణ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఇంతటి గొప్పటి ప్రక్రియ ఏదైతే ఉందో యోగా, మన దేశంలో పుట్టినటువంటి ప్రక్రియని మనం అందరం గౌరవించుకుంటూ ముందుకు తీసుకుని వెళ్తూ భావితరాల వారికి కూడా అందించాలని చెప్పి అభ్యర్థిస్తున్నాను. మంత్రిగా పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖల్లో చేయవలసిన పని చాలా ఉందని ఆయన సోదరుడు జనసేన నేత నాగబాబు అన్నారు. అధికారాన్ని ప్రజలకు సేవ చేసేందుకే పవన్ వినియోగిస్తారని చెప్పారు. పవన్ మాటల్లో మాత్రమే పవర్ స్టార్ అని, రాజకీయాల్లో ఆయన నిజమైన హీరో అని నాగబాబు పేర్కొన్నారు. ఆయన తీసుకున్నటువంటి పంచాయతీరాజ్ కానీ, అటవీ, పర్యావరణం ఇవన్నీ కూడా
చాలా డీటెయిల్డ్గా పనిచేయాల్సిన శాఖ ఇది. ఆయన టోటల్గా అక్కడ ఫోకస్ అయ్యాడు. ఆయన అసలు ఈ ఈ పదవి దీనికి సంబంధించిన థ్రిల్ కంటే కూడా ఎంత వర్క్ చేయాలి దాని మీద ఫోకస్ ఉన్నాడు. మేమందరం కూడా ఆయన వైపే ఉన్నాం, అంటే ఆయన ఆలోచనకి అనుగుణంగా ఉన్నాం. ఆయన చేయాల్సిన బాధ్యతలు చాలా ఉన్నాయి, దాని మీద ఆయన ఫుల్ ఫోకస్ పెట్టాడు. అవి బాగా చేయాలి అది కోరుకున్నాం తప్ప ఈ పదవి తాలూకు పవర్ని ఎంజాయ్ చేసేటువంటి ఆలోచన అనేది లేదు. నిజంగా అది ఆ థాట్ కూడా లేదు. సో పర్టికులర్గా రాష్ట్రానికి ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కావచ్చు, ఉప ముఖ్యమంత్రిగా కావచ్చు, మీ నుంచి మీ తమ్ముడికి అంటే ముఖ్యంగా నాయకుడి కంటే కూడా ఇంట్లో మీరు ముఖ్యంగా తమ్ముడుగా ఉన్న నేపథ్యంలో ఎలాంటి సలహాలు మీరు ఇచ్చారు? సార్ ఏదైనా సరే ప్రజలకి ఉపయోగపడేది, ప్రజల సంక్షేమం కోసం ఉపయోగపడేది ఏది చేసినా సరే మా యాజ్ ఒక బ్రదర్గా అయితే అతనికి అన్నగా అయితే మేము అదే కోరుకుంటున్నాం ఆయన దగ్గర నుంచి. ఎందుకంటే కొత్తగా ఈ పదవి వల్ల మాకు వ్యక్తిగతంగా వచ్చే అడ్వాంటేజ్కి ఏం లేదు, కానీ ఈ పదవి ద్వారా ఒక పవర్ వచ్చింది కాబట్టి ఈ పవర్ని ప్రజా సంక్షేమం కోసం, ప్రజల యొక్క వెల్ బీయింగ్ కోసం ఉపయోగించాలని మేము కోరుకుంటున్నాం. పవర్ స్టార్కి పవర్ వచ్చింది. ఇప్పుడు ఆయన సినిమా వరకే పవర్ స్టార్ అండి, బట్ వెన్ ఇట్ కమ్స్ టు పాలిటిక్స్ ఈజ్ ఎ రియల్ హీరో. సో సినిమా సంబంధం లేదు, ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్, ఈజ్ ఎ గ్రేట్ లీడర్. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బీఆర్ఎస్ పార్టీపై అవగాహన లేని ఆరోపణలు చేస్తున్నారని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మోదీ రేవంత్ రెడ్డి కలిసి సింగరేణిని అమ్ముతారని కేసీఆర్ ముందే చెప్పారని గుర్తు చేశారు. సింగరేణిని కాపాడే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్లో వినోద్ మీడియాతో మాట్లాడుతూ మైన్స్ అండ్ మినరల్స్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్లులకు మద్దతు ఇచ్చిందని అసత్య ప్రచారం చేస్తున్నారు. ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీ 2013లో పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. బీజేపీ అధికారంలోకి వచ్చాక 6 నెలల్లో ఆర్డినెన్స్ రూపంలో చట్టం చేసింది. కాంగ్రెస్ పార్టీకి పరిపాలన అంటే జోగ్గా మారిందని తెలిపారు. ముఖ్యమైన అంశం to comprehensively amend the law governing the mineral sectors with Mines and Mineral Development and Regulation Bill 2011 was introduced in Lok Sabha on 12/12/2011. ఆ రోజు ఎవరు ఈ దేశాన్ని పరిపాలించింది? కాంగ్రెస్ పార్టీ. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి గారు. Extensive consultations preceded the finalization of the draft of the bill. It was thereafter intensively scrutinized by the Standing Committee on Coal and Steel, who gave their report on May 2013. The bill could not be passed before the dissolution of the 15th Lok Sabha and consequently lapsed. ఈ బిల్లును ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు పార్లమెంట్లో? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ స్టాండింగ్ కమిటీకి రిఫర్ చేసింది, బిల్లు ఇంట్రడ్యూస్ చేశారు. 15 లోక్సభ కాల పరిమితి అయిపోయింది, ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగిన తర్వాత ఏమైంది? కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా పారాగ్రాఫ్ 5, ఇన్ వ్యూ ఆఫ్ ది అర్జెంట్ నీడ్ టు అడ్రస్ దీస్ ప్రాబ్లమ్స్ the Mines and Minerals Development and Regulation Amendment Ordinance 2015 was promulgated on 12th January 2015. The present bill is to replace this ordinance. This bill is designed to put in place a mechanism for బీజేపీ ప్రభుత్వం వచ్చిన 6 మాసాల లోపట్టే ఈ బిల్లును ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చి చట్టం చేసేసారు. పార్లమెంట్లో తీసుకురాలేదు. ఆర్డినెన్స్ రూపంలో బీజేపీ ప్రభుత్వము చట్టం చేసింది. తర్వాత బిల్ ఇంట్రడ్యూస్ చేసిండ్రు, వాయిస్ ఓట్తోనే ఇది పాస్ అయిపోయింది. ఈ పాపం ఎవరిది? కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టింది. మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వము, మోడీ గారి ప్రభుత్వం వచ్చే ఆర్డినెన్స్ రూపంలో దీన్ని చట్టం చేసింది. మొన్న కేసీఆర్ గారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో చెప్పిండు, ఈ ఎన్నికల తర్వాత మోడీ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి సింగరేణిని అమ్ముతారు అని చెప్పిండు. ఒక గదే జరిగింది. ఇవాళ ఏం చెప్తారో నేను విక్రమార్క కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి మీడియా సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాగానే సినిమాలు వదిలేశారని, పవన్ కళ్యాణ్ కూడా ఎన్టీఆర్ బాటలోనే సినిమా రంగాన్ని పూర్తిగా వదిలేయాలని సూచించారు. ఓటమి చెందానండి. ఓటమి చెందితే పేరు మార్చుకుంటానన్నాను. పేరు మార్పుకి దరఖాస్తు చేశాను. ప్రభుత్వం యాక్సెప్ట్ చేసిందండి. గెజెట్లో ప్రింట్ చేసిందండి. ఆ ప్రింట్ చేసిన కాపీ మీ అందరికీ ఇస్తున్నాను. గవర్నమెంట్ గెజెట్లో ప్రింట్ చేసిన కాపీ మీకు అందజేశానండి. ఈ సందర్భంగా పేరు మార్పు కోసం ఎంతో ఒత్తిడి చేసిన కాపు బలిజ యువతకి, వాళ్ళందరూ నాకన్నా చిన్నవాళ్ళైనా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. నాకు స్వేచ్ఛ కలగజేసినందుకు చాలా ఆనందంగా ఉంది. గతంలో జగన్ గారి పాలనలో నేను ఉద్యమం చేయటం లేదు అని పవన్ కళ్యాణ్ గారు తరచూ మాట్లాడుతూ ఉండేవారండి. నా ఇమేజ్ పెంచుకోవడం కోసం ఉద్యమం చేపట్టాడు తప్ప నేనే లాభం పొందాను అనే మాటలు ఎక్కువగా వచ్చేవండి. నేను చేతకానివాడిని, అసమర్థుడిని, అమ్ముడు పోయాను కాబట్టి ఆ రోజు ఉద్యమాన్ని కొనసాగించలేకపోయిన పవన్ కళ్యాణ్ గారు, కాపులకి నేను వారి కోరిక నెరవేర్చలేకపోయాను. మీ చేతిలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా మీ చేతిలో ఉన్నాయి. కాపుల యొక్క చిరకాల కోరిక తీర్చే అవకాశం మీకు ఉందని నేను అనుకుంటా ఉన్నాను. ఆ దిశగా మీరు తలుచుకుంటే కొన్ని రోజుల్లోనే రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఆ రిజర్వేషన్ ఇప్పించగల సత్తా మీకు ఉందని నేను భావిస్తూ ఉన్నాను. అలాగే మీ చేతిలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మీ చెప్పు చేతల్లో మీ అండతో ఉన్నాయి కాబట్టి ప్రత్యేక హోదా కోసం ఒక అడుగు ముందుకు వేయమని నేను కోరుతా ఉన్నానండి. అది కూడా సాధించాలండి. ఆ రోజు ఎక్కువ మెజార్టీ ఉండటం వల్ల బీజేపీ ప్రభుత్వం జగన్ గారి కోరికను మన్నించలేదు. దేశంలో హోంమంత్రి, విద్యాశాఖ మంత్రి లేని రాష్ట్రం ఏదైనా ఉందా అంటే అది తెలంగాణ మాత్రమేనని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోంశాఖ, విద్యాశాఖ, ఎస్సీ సంక్షేమ శాఖ, రకరకాల శాఖలు తన గుప్పెట్లో పెట్టుకుని రాష్ట్రాన్ని పూర్తిగా అభద్రతా భావంలోకి నెడుతున్నారని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. చింతిస్తున్నాం. నిజానికి దేశంలో హోంమంత్రి లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే, విద్యాశాఖ మంత్రి లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణనే అని ఇలా క్లియర్గా అర్థమవుతున్నది. ముఖ్యమంత్రి చేతిలోనే హోంశాఖ, ముఖ్యమంత్రి చేతుల్లోనే విద్యాశాఖ, ముఖ్యమంత్రి చేతుల్లోనే ఎస్సీ సంక్షేమ శాఖ, రకరకాల శాఖలు ముఖ్యమంత్రి తన గుప్పిట్లో పెట్టుకొని రాష్ట్రం పూర్తిగా అభద్రతాభావంతో బతికే విధంగా ఈరోజు తయారు చేయడం చూస్తున్నాం. మన కళ్ళతోనే చూస్తున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వల్లకాడుగా మారే ప్రమాదం ఇవాళ మన కళ్ళ ముందర స్పష్టంగా కనిపిస్తున్నది. దానికి మరి ఇంతకుముందు మా గౌరవ ఎక్స్ఎమ్మెల్యే కొల్లాపూర్ గారు, హర్షవర్ధన్ రెడ్డి గారు మాట్లాడినట్టుగా మీకు క్లియర్గా అర్థమైంటుంది. ఇప్పటికే మిత్రులారా, కొన్ని సంఘటనలు అయితే మీ దృష్టికి తప్పకుండా తీసుకురావాలి. ఈ కొల్లాపూర్లో ముల్చింతలపల్లి గ్రామంలో ఏదైతే ఒక గిరిజన మహిళ మీద వారం రోజులుగా ఆమెను కిడ్నాప్ చేసి దుండగులు అత్యాచారం చేస్తుంటే కనీసం పోలీసులకు ఆ విషయం మీద వారం రోజులుగా ఏమాత్రం సమాచారం లేకపోవడం అనేది ఈ రాష్ట్రంలో
భద్రతా వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ, సమాచార సేకరణ వ్యవస్థ, గ్రామ స్థాయిలో పోలీసింగ్ ఎంత ఘోరంగా ఉన్నదనేది మనకు క్లియర్గా అర్థమవుతున్నది. చీమ చిట్టుక్కోమంటేనే వచ్చే మరి పోలీసులు మరి ఇలా ఎందుకు వారం రోజులుగా కొల్లాపూర్ ప్రాంతంలో ఒక గ్రామంలో, మూల్చింతలపల్లి అంటే ఏదో మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న ప్రాంతం కాదు, అది కొల్లాపూర్ మండలంలో ఉన్న ఒక గ్రామము. ఆ గ్రామంలో ఇలా ఒక గిరిజన మహిళ ఎంతో ఘోరంగా, పాశవికంగా, ఆటవికంగా ఆమెను వారం రోజులుగా అత్యాచారం చేస్తుంటే పోలీసు వ్యవస్థ కనీసం కనుక్కోలేకపోయింది. అదేవిధంగా నిన్న పోలీస్ స్టేషన్లోనే ఒక మహిళ గత సంవత్సరం ఆమె మీద కేసు బుక్ చేస్తే నిన్న ఆమెను విచారణకు పిలిపిస్తే ఆమె పోలీస్ స్టేషన్లోనే ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఆమె ఏ పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని చూడడం కోసం కనీసం ఆధారాలు లేకుండా పోలీసులు మరి పోలీస్ స్టేషన్లో సీసీటీవీ కెమెరాలు కూడా పనిచేయని పరిస్థితి ఇలా కొల్లాపూర్కే చెల్లింది మిత్రులారా. ఇది ఇంత ఘోరంగా గతంలో ఐటీఐఆర్ ను కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసిందని, ఆ తర్వాత వచ్చిన మోడీ సర్కార్ రద్దు చేసిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు. రద్దు చేసిన ఐటీఐఆర్ ని తెప్పించాల్సిన బాధ్యత కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లదేనని స్పష్టం చేశారు. గాంధీ భవన్ లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఐటీఐఆర్ కోసం ఆనాడు యూపీఏ ప్రభుత్వం అన్ని పర్మిషన్లు ఇచ్చిందని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక రద్దు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీఐఆర్ ఏర్పాటు కోసం అన్ని రకాలుగా అనుమతులు ఇచ్చింది ఆనాటి యూపీఏ కాంగ్రెస్ గవర్నమెంట్. ఎన్డీఏ ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీఐఆర్ని రద్దు చేయడం జరిగింది. ఈ ఐటీఐఆర్ ప్రధానమంత్రి మోడీగా అయిన తర్వాత రద్దు చేసిన తర్వాత ఆనాటి నుంచి ఆ ప్రభుత్వంలో కేంద్ర మంత్రులు మన తెలంగాణ ప్రాంతం నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు బీజేపీ సెంట్రల్ మినిస్టర్స్గా. కానీ ఏ రోజు కూడా ఆ రోజు ఈ తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే యొక్క ఈ ఐటీఐఆర్ యొక్క సంబంధించిన ఎంప్లాయ్మెంట్ యొక్క సంబంధించిన దాన్ని ఎక్కడ కూడా ఆ రోజులలో ఎప్పుడు కూడా సెంట్రల్ మినిస్టర్స్ బీజేపీకి సంబంధించిన వాళ్ళు తెలంగాణ ప్రాంతం కానివ్వండి, లేదా అప్పుడున్న బీజేపీ ప్రెసిడెంట్లు ఎవరు కిషన్ రెడ్డి గారు అండ్ బండి సంజయ్ గారు ఎక్కడ కూడా తెలంగాణ యువకులకు పెద్ద ఎత్తున ఉద్యోగాల అవకాశాలు కల్పించే ఐటీఐని తీసుకురావాలి, ఆ రద్దు చేసినటువంటి మోడీ ప్రభుత్వాన్ని మళ్ళీ అసలు రద్దు చేయకుండా ఆపే ప్రయత్నం ఆ రోజు వాళ్ళు చేయలేదు. బాధాకరం విశేషం ఏంటంటే అసలు ఈ ఐటీఐఆర్ యూపీఏ గవర్నమెంట్ వసతులు పర్మిషన్లు ఇచ్చిన తర్వాత, అన్ని పర్మిషన్లు ఇచ్చిన తర్వాత ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం రద్దు చేస్తే అసలు చర్చ లేకపోవడం అది విచిత్రమైన సంఘటన మన తెలంగాణ ప్రాంతంలో ఈ రకంగా కనబడుతున్నది. అంటే ఏదన్నా రెచ్చగొట్టే ప్రసంగాలకు ఆకర్షితులవుతున్నారే తప్పితే బీజేపీ సెంట్రల్ మినిస్టర్లు కానీ బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే యువత దానికి ఆకర్షితులవుతున్నారే తప్పితే స్వశక్తితో మనము ఎదగాలి అనే ఒక ఆలోచనని మెజార్టీ వాళ్ళు ఆలోచి అటల్ సేతు 17,840 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బ్రిడ్జి 5 నెలల కిందట ప్రధాని మోదీ ప్రారంభించారు. దేశంలో నదిపై కట్టిన అతిపెద్ద బ్రిడ్జిగా ఇది రికార్డుకెక్కింది. ఇదిలా ఉండగా 5 నెలలు తిరగక ముందే దీనిపై
పగుళ్లు రావడం వివాదాస్పదమైంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ బ్రిడ్జిపై ఇంత తక్కువ సమయంలోనే పగుళ్లు రావడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కేంద్రాన్ని ఎండగడుతోంది. బ్రిడ్జిపై 2 నుంచి 3 అడుగుల మేర పగుళ్లు ఉన్న వీడియోని నెట్టింట వైరల్ గా మారింది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శ్రీనగర్ లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. దాల్ సరస్సు ఒడ్డున మోదీ 7,000 మందితో యోగా చేయవలసి ఉండగా వర్షం కారణంగా కార్యక్రమానికి అంతరాయం కలిగింది. కార్యక్రమాన్ని ఇండోర్ స్టేడియంకు మార్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని కోరారు. पुनः दाएं नासिका से श्वास को अंदर लीजिए और बाएं नासिका से धीरे धीरे श्वास को बाहर छोड़िए। एक और बार इसका अभ्यास करेंगे, पूरा ध्यान श्वास प्रश्वास पर रहे। बाएं नासिका से श्वास अंदर और दाएं नासिका से श्वास बाहर, दाएं से अंदर, पुनः बाएं से बाहर। ध्यान रहे श्वास धीमा, गहरा और लयबद्ध हो। अनुलोम विलोम प्राणायाम शरीर में रोग प्रतिरोधक शक्ति को बढ़ाता है, एकाग्रता को बढ़ाता है। तनाव, चिंता, अवसाद, अनिद्रा जैसे विकारों को नियंत्रित करता है। और धीरे धीरे बाएं नासिका से श्वास को बाहर छोड़ते हुए वापस पुनः सामान्य स्थिति में आ जाएंगे। अगला अभ्यास शीतली प्राणायाम का अभ्यास करेंगे। जीभ को बाहर निकालिए और जीभ को दोनों तरफ से मोड़ते हुए पक्षी की चोंच के आकार बनाइए और जीभ से गहरा श्वास लीजिए और नाक से धीरे धीरे श्वास बाहर छोड़िए। पुनः इसका अभ्यास करेंगे। धीरे धीरे जीभ से श्वास अंदर और नाक से श्वास बाहर। शीतली प्राणायाम शरीर में एकाग्रता को बढ़ाता है, उच्च रक्तचाप को नियंत्रित करता है और नासिका से श्वास छोड़ते हुए विश्राम कीजिए। अगला अभ्यास भ्रामरी प्राणायाम। षण्मुखी मुद्रा धारण कीजिए, दोनों अंगूठे से कान बंद कीजिए